స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తేనండి, నేను మీ వెల్లి చక్రధర్. మనం ఇవాళ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి కాల్ చేసి పర్సనల్గా. యాక్చువల్గా ఈ డైరెక్ట్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అని కొన్ని డిఫరెన్స్ ఉంది. సో ఎప్పటి నుంచి డైరెక్ట్ అనే ప్లాన్స్ వచ్చాయి, అలాగే ఎందుకు డైరెక్ట్ ప్లాన్స్ ఒక స్మాల్ కేస్లోను, పిఎంఎస్లోను, ఏఎఫ్లోను లేవు, అసలు ఎందుకు వచ్చాయన్న కండిషన్స్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. దీని గురించి చిన్న క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా చూడండి, ఈ డైరెక్ట్ ప్లాన్స్ అనేది అయితే ఉందో మ్యూచువల్ ఫండ్స్లో అది 2013 నుంచి వచ్చాయండి. మొదటి నుంచి కూడా డైరెక్ట్ ప్లాన్స్ అనేవి లేవు. 2013కి వచ్చే ముందు 2010 నుంచి కూడా సెబీ చాలా వర్కౌట్ చేసింది. డైరెక్ట్ ప్లాన్స్ తేవాలా తేకూడదా, అసలు ఎవరికి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు చూడండి, మన అందరం హోమ్ లోన్స్ తీసుకుంటాం. హోమ్ లోన్స్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం కనుక ఒక బ్యాంక్ కానీ అప్రోచ్ అయితే మనకి 8.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఒక నార్మల్ సిటిజన్స్కి మనకి ఎవరికైనా హోమ్ లోన్ ఇస్తారు. సో ఎప్పుడైతే బ్యాంక్లో ఒక నార్మల్ మనిషికి 8.75 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, అదే బ్యాంక్ స్టాఫ్ ఉంటారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, బ్యాంక్లో మేనేజర్ కావచ్చు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి మాత్రం ఒక 6%, 7%, 5% అట్లా రకరకాలుగా వాళ్ళకి కొంచెం సబ్సిడీ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎందుకు అంటే బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీస్కి రిస్క్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ శాలరీలో కట్ చేస్తారు కాబట్టి మనకి ఆ హోమ్ లోన్ ఏదైతే ఉంటుందో అది సెంటెంట్ వాళ్ళకి జెన్యూన్గా పే చేస్తారన్నది ఉంటుంది. వాళ్ళ చేతిలో శాలరీ ఉంటుంది, కట్ చేసుకోవచ్చు. ఇంకా అవసరమైతే ఆ గ్రాట్యుటీలో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ధైర్యంగా వాళ్ళకి ఆ క్రెడిట్ రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి తగ్గిస్తారు. అట్ ద సేమ్ టైం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఉండదు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి వెళ్ళాలంటే దాన్ని యాడ్ చూడాలి, దాని ఓడింగ్స్ చూడాలి. బయట చాలా చోట్ల ఓడింగ్స్ పెడతారు. అలా ఓడింగ్స్ పెట్టి ఎస్బీఐ హోమ్ లోన్స్ వాళ్ళు కావచ్చు, కెనరా బ్యాంక్ హోమ్ లోన్స్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్, మ్యాగజైన్స్లో అడ్వర్టైజ్మెంట్స్, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు నేను చూసుకుని ఆ అడ్వర్టైజ్మెంట్ ద్వారా నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్కి వెళ్ళటం కానీ, ఎస్బీఐ హోమ్ ఫైనాన్స్ కానీ వెళ్ళడం జరుగుతుంది. అందులో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ చాలా ఉంటుంది. అదే ఎస్బీఐ ఎంప్లాయీ అయితే వాళ్ళ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటాడు. ఆ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో, మార్కెటింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఆయనకు అవసరం లేదు. సో అలాగే మీడియేటర్స్ ఉంటారు, కొంతమంది మనకు రాసి పెడతారు, హెల్ప్ చేస్తారు. 2% కమిషన్ వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు కూడా ఆ ఎంప్లాయీస్కి ఉండదు. సో ఎప్పుడైతే ఒక బ్యాంక్ ఎంప్లాయీకి మనకి ఎట్లయితే హోమ్ లోన్లో డిస్కౌంట్ వస్తుందో, ఎందుకు అంటే ఆయా బ్యాంక్ ఎంప్లాయీలో ఉంటారు కాబట్టి కొన్ని కారణాలు చెప్పుకున్నాం. అలాగే ఇన్సూరెన్స్ తీసుకుందాం. ఇన్సూరెన్స్లో చూడండి, ఒక ఎల్ఐసి మేనేజర్కి నేను ఒక పాలసీ తీసుకున్నాను, జీవనానంద్ పాలసీ తీసుకున్నాను అనుకోండి, ఒక 5 lakhs పాలసీ తీసుకున్నాను. దానికి ప్రీమియం వచ్చి ఒక 25,000 ఉంటుంది per annum. అదే కనుక ఎల్ఐసి మేనేజర్ తీసుకుంటే అదే పాలసీ అదే ఏజ్తో ఆయనకి 25,000 ప్రీమియం ఉండదు, ఆయన కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, 20,000 ప్రీమియం ఉంటుంది. అది కూడా ఆయన శాలరీలోనే కట్ అవుతుంది ఆ ప్రీమియం కూడా. సో ఇప్పుడు చూడండి, ఎందుకు అలా పెట్టారంటే, ఒక మేనేజర్కి ఒక ఏజెంట్ వచ్చి చెప్పక్కర్లా జీవన ఆనందం బాగుంటుందా, జీవన తరంగ బాగుంటుందా, అన్మోల్ జీవన్ బాగుంటుందా అని చెప్పక్కర్లేదు, మేనేజర్కి అన్నీ తెలుసు. సో అట్లాగే ఈ ఇండస్ట్రీ ఎప్పుడైతే గ్రో అవుతుందో, ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా ఎప్పుడైతే రోజు రోజుకి డెవలప్ అయ్యి ఒక పెద్దగా ఎక్స్పాండ్ అవుతుందో, అప్పుడు సెబీ ఏం చేసిందంటే, ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఫండ్ మేనేజర్లు ఉండొచ్చు, ఒక మార్కెటింగ్ టీం ఉండొచ్చు, లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎనీ ఈక్విటీ మార్కెట్కి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎంప్లాయీస్ కావచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దగ్గర 1.5 crores మంది దాకా ఇందులో ఎంప్లాయ్మెంట్ ఉంది. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. సో ఇంతమంది ఎంప్లాయీస్కి ఈవెన్ బ్రోకింగ్ కంపెనీస్ చాలా ఉంటాయి, ఏంజల్ బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు, షేర్ ఖాన్ కావచ్చు, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, దానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా వాళ్ళందరికీ కూడా ఈక్విటీ అంటే ఏంటి, అందులో ఉన్న రిస్క్ ఏంటి, స్మాల్ కేస్ ఏంటి, స్మాల్ క్యాప్ ఏంటి, అలాగే మనకి మిడ్ క్యాప్ ఏంటి, లార్జ్ క్యాప్ ఏంటి, అందులో ఉన్న ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్నీ బాగా తెలుసు. సో కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, ఈ డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ అనేది అవసరం లేదు. కాబట్టి ఏం చేసిందంటే సెబీ, ఈవెన్ యాక్చువల్గా ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఫండ్ మేనేజర్లే వాళ్ళ సొంత ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. 2 crores కావచ్చు, 5 crores కావచ్చు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫండ్ మేనేజర్ ఉంటే హెచ్డిఎఫ్సి ఫండ్ మేనేజర్ ఆయన సొంతంగా కూడా హెచ్డిఎఫ్సి ఫండ్లో ఆయన రన్ చేసే ఫండ్లో ఆయన సొంతంగా 3 crores, 5 crores ఇన్వెస్ట్ చేసుకుంటాడు. అలాగే కొట్టక్ ఫండ్ మేనేజర్ కూడా ఆయన రన్ చేసే ఫండ్లో ఆయన సొంతంగా కూడా ఒక 3-4 crores ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో అట్లాంటి ఫండ్ మేనేజర్కి ఒక అడ్వైజర్గా నేను వెళ్ళి ఈ స్మాల్ క్యాప్లో ఉన్న రిస్క్ ఏంటి, లార్జ్ క్యాప్లో ఉన్న కన్జర్వేటివ్నెస్ ఏంటి, అందులో ఉన్న రిటర్న్ ఏంటి అని చెప్పక్కర్లేదు. సో ఇట్లా ఎవరైతే కనుక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ ఫీల్డ్లో ఈ పర్టికులర్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ ఉండక్కర్లేదు అని చెప్పి సెబీ డైరెక్ట్ ప్లాన్స్ పట్టుకొచ్చింది. రెగ్యులర్ ప్లాన్స్ ఎవరికి ఎవరికైతే ఈ టచ్ లేదో, ఈ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు సరిగ్గా ప్రాపర్గా, ఇట్లాంటి వాళ్ళ కోసం మనం కంపల్సరీగా వాళ్ళ ఒక అడ్వైజర్ని సంప్రదించి అందులో ఉన్న రిస్క్ ఏంటి తెలుసుకొని, రిటర్న్ ఏంటో తెలుసుకొని, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అని తెలుసుకొని, ఏ ప్రోడక్ట్ వాళ్ళు సూట్ అవుతుందో తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్స్ పెట్టారు. కాబట్టి ఏంటంటే డిఫరెన్స్ మెయిన్గా ఏంటంటే, ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోమని, ఇండస్ట్రీలో లేని వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్స్ అని చెప్పి డివైడ్ చేస్తే
మనందరం ఏంటంటే ఏదో కాస్ట్ తగ్గుతుంది కదా అని చెప్పి మనం డైరెక్ట్ ప్లాన్స్కి వెళ్తున్నాం. అది మటుకు కరెక్ట్ కాదు. ఇప్పుడు చూడండి చాలామంది కాస్ట్ తగ్గుతుందని చెప్పి ఇన్సూరెన్స్లో నేను ఎంప్లాయ్గా మారలేను కదా. ఇప్పుడు అలాగే హోమ్ లోన్ తగ్గు కోసం నేను బ్యాంక్ ఎగ్జామ్ రాసి బ్యాంకులో ఎంప్లాయ్గా మారలేను. సో కాబట్టి ఏంటంటే మనం ఎవరికి అది ఇచ్చారు, ఎవరికి మనం ఇవ్వలేదని తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి. ఓకే, రెగ్యులర్ ప్లాన్లో నేను తీసుకోవాలా, రెగ్యులర్ డైరెక్ట్ ప్లాన్ నేను తీసుకోవాలా. ఎప్పటిదాకా అయితే మన మైండ్లో ఆ క్లారిటీ అనేది లేదో, ఓకే ఎందుకు ఎవరి కోసం పెట్టారు అనేది తెలియదో, అప్పుడు మనకేంటంటేనండి ఈ అనవసరంగా మనకి కన్ఫ్యూజన్ వస్తుంది, రెగ్యులర్ ప్లాన్ డైరెక్ట్ ప్లాన్ అని. ఇప్పుడు చూడండి నేను కనుక ఈ సెక్టర్లో సంబంధించిన వాడిని, నేనే రోజుకి 100 మంది అడ్వైజ్ చేస్తాను లార్జ్ క్యాప్ గురించి, మిడ్ క్యాప్ గురించి, స్మాల్ క్యాప్ గురించి. సో ఇట్లాంటి ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ప్లాను, ఎవరైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఒక డాక్టర్స్ కావచ్చు, ఒక అడ్వకేట్స్ కావచ్చు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఒక అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే వెళ్ళాలి. అయితే వాళ్ళు కూడా ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అయ్యండి, మేము సొంతంగా చేసుకుంటామంటే NISMలో ఎగ్జామ్స్ ఉంటాయండి. ఆ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి, మేమంతా ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళమే కాబట్టి అలా ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఒక 20 చాప్టర్స్ ఉంటాయి. ఆ 20 చాప్టర్స్లో త్వరగా అసలు లార్జ్ క్యాప్ ఏంటి, మిడ్ క్యాప్ ఏంటి, డైవర్సిఫికేషన్ పోర్ట్ఫోలియో ఏంటి, ఈక్విటీ ఏంటి, డెట్ ఏంటి, హైబ్రిడ్ ఏంటి, మొత్తం క్లియర్గా షార్ట్ రేషియోలో చూడాలి, స్టాండర్డ్ డివిజన్లో చూడాలి, మీన్ ఏంటి, అలా మొత్తం త్వరగా మీకు నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు కనుక డైరెక్ట్గా చేసుకుందాం అనుకుంటే అట్లీస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యి మీరు డైరెక్ట్గా చేసుకోండి. అలాంటి కాకున్నప్పుడు మీరు కంపల్సరీగా కూడా ఒక మంచి అడ్వైజర్ని సంప్రదించి వాళ్ళ ద్వారానే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చూడండి రిటర్న్స్ అనేవి బాగా వస్తాయి. ఒక రాంగ్ డెసిషన్ అనేది తీసుకోకుండా ఉంటారు. ఇప్పుడు చూడండి మనం ఒక దూరం నడవాలి అంటే కనుక ఒంటరిగా మనం ఎంత దూరం నడవలేం. అదే ఒక అడ్వైజర్ పక్కన తోడుగా ఉంటే ఎంత దూరం నడవచ్చు. కాబట్టి ఏంటంటే ఒక అడ్వైజర్ అనేవాడు మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి అలాంటి మీరు లాంగ్ టర్మ్ జర్నీ, మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ టైం ఒక రోజు ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ డే తీసేసుకునేది కాదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, లేకపోతే స్మాల్ కేస్ కావచ్చు, PMS కావచ్చు, AIF కావచ్చు, ఇట్లాంటి ప్రతి వాటికి కూడా మీకు ఒక తోడుగా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఒక అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోండి. మీ రిటర్న్స్ అనేవి బాగుంటాయి. మనకి డ్యామ్ జరగదు, మీ కార్పస్కి ఏమి దానివల్ల డ్యామేజ్ జరగదు, మంచి జరుగుతుంది. సో అట్లా మీరు ఒక యాప్స్ నమ్ముకోకండి. ఇప్పుడు చూడండి చీకట్లో ఒక మనిషి తోడుగా ఉంటే ఎలా ఉంటుంది, అది ఒక టార్చ్ లైట్ తోడుగా ఉంటే ఎలా ఉంటుంది. ఈ యాప్స్ అనేవి ఒక టార్చ్ లైట్ లాంటివి, జస్ట్ వెళ్తురిస్తాయి అంతే. ఎప్పటిదాకా వెళ్తురిస్తాయంటే అందులో బ్యాటరీ ఉన్నంత కాలమే. రేపొద్దున ఆ యాప్ ఇంకో కొత్త యాప్ వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు చూడండి యాప్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక యాప్ పాపులర్ ఉంటుంది. సో అది ఫ్యూచర్లో ఇంకా 15 yearsలో మీకు ఎన్నో యాప్స్ వస్తాయి. వీటికి మించి మంచి యాప్స్ వస్తాయి. సో మన కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఒక మంచి అడ్వైజర్ నమ్ముకోండి, మంచి లాభం పొందుతారు, అలా గెయిన్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.